ఇందిరమ్మ రాజ్యంలో గత 18 నెలల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను 100% అమలు చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా ఒక్క కార్డు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం జగిత్యాల జిల్లాలో 55,000 మందికి రేషన్ కార్డులు అందజేసిందని వివరించారు. గత ప్రభుత్వాలు చేయలేని విధంగా కొత్తగా 20,000 మందికి సన్నబియ్యం పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందని మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం ఏదైతే 2 సంవత్సరాల క్రితం అంటే 18 నెలల క్రితం ప్రజలకు ఇచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చిన మేలు చేసే అంశాల్లో 100% అమలు పరుస్తూ దానిలో భాగంగా గత 2014 నుంచి 18 నుంచి 23 వరకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మాజీ మంత్రులు కేటీఆర్ కానీ, మాజీ మంత్రులు వారి యొక్క ప్రభుత్వంలో ఉన్నవారు పేదవాళ్ళు, సామాన్య ప్రజలు ఎవరైనా కాగితం పట్టుకొని ఒక రేషన్ కార్డు కావాలని దరఖాస్తు పట్టుకొని వస్తే, అదేవిధంగా నా ఇంట్లో నా కొడుకు పెళ్లి చేసినా, నా కొడుకు కోడలు వచ్చింది, నా కోడలి పేరు ఆ రేషన్ కార్డులో కొత్తగా నమోదు చేసుకోవాలని వచ్చిన ఇచ్చే పరిస్థితులు కానీ, అప్లికేషన్ తీసుకునే పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మంచి జరిగే ఆలోచన పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సివిల్ సప్లై శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యావత్ రాష్ట్ర తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఫలాలన్నీ కూడా ప్రజలకు అందాలని యొక్క భాగంగా ఈ రోజు జిల్లాకు సంబంధించిన సుమారు జగిత్యాల జిల్లాకు సంబంధించిన 55,000 మందికి కొత్తగా రేషన్ కార్డు శాంక్షన్ ఇచ్చి, ఆ శాంక్షన్ సంబంధించిన ఏదైతే కొత్త రేషన్ కార్డు జగిత్యాలలో నేను, జిల్లా కలెక్టర్ గారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే మేము అందరం కలిసి ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఆలోచన చేసినారండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన సన్నబియ్యం తింటాడు, ఆయన కొడుకు సన్నబియ్యం తింటాడు, ఆయన బిడ్డ సన్నబియ్యం తింటాడు, ఆయన మనవడు సన్నబియ్యం తింటాడు, ఇక్కడ నా మొన్నటి వరకు రాజ్యం వెళ్ళినట్టు ఆయన సన్నబియ్యం తింటాడు. ఎన్నడన్నా తెలంగాణ ప్రజలకు కూడా నేను తినే సన్నబియ్యం అందజేయాలి అని నేను ప్రభుత్వంలో